అభ్యసనం. మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చాలా విషయాలు నేర్చుకుంటాడు. దీనినే సైకాలజీలో అభ్యసనం అంటారు. అభ్యసనంలో ముఖ్యంగా సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ ముఖ్యమైనది. అందులో మొదటగా సంసిద్ధత. సంసిద్ధత అంటే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ముందు ఆ వ్యక్తి రెడీగా ఉన్నాడా లేదా, ఆ విషయం పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం. ఇప్పుడు పాఠశాల గదిలో విద్యార్థులకు విషయాన్ని నేర్పాలంటే మొదట వారు అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో టీచరు గుర్తించాలి. వాళ్ళు రెడీగా లేకుంటే దానికి కారణాలు తెలుసుకొని వాళ్ళని సంసిద్ధులుగా చేయాలి. అంటే వాళ్ళ విషయాన్ని నేర్చుకునేకి సిద్ధంగా చేయాలి. ఉదాహరణకి ఇంట్లో పిల్లలు చదవమని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అప్పుడు పిల్లలు చదివినట్లు నటిస్తారు, కానీ చదవరు. ఎందుకంటే వాళ్ళు చదవడానికి సిద్ధంగా లేరు. దీన్నే అభ్యసనంలో సంసిద్ధత అంటారు. అదేవిధంగా అభ్యసనం పరిపక్వత. పరిపక్వత అంటే మెచ్యూరిటీ. అంటే చిన్నపిల్లలకి ఒక రకంగా చెప్పాలి, పెద్దవారికి ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి వారికి తక్కువ సిలబస్ చెప్తే ఏమీ అర్థం కాదు. వాళ్ళకి జస్ట్ బేసిక్స్ చెప్పాలి. అంటే మామూలుగా 1 to 3 క్లాసెస్ వాళ్ళకి ఏబిసిడీలు 1 to 3 ఆ విధంగా చెప్పాలి. 1 to 3 క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ సిలబస్ చెప్తా అంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కావదు కదా. దీన్నే పరిపక్వత అంటారు. అంటే అభ్యసించవలసిన అంశానికి తగిన పరిపక్వత లేనిది ఎంత శిక్షణ ఇచ్చినా కూడా పిల్లలకు అర్థం కాదు. 6 నెలల పిల్లాడికి ఆళ్ళు నేర్పితే నేర్చుకోలేరు. అంటే ఆళ్ళు నేర్చుకునేంత పరిపక్వత 6 నెలల వయసులో ఉన్న పిల్లలకు ఉండదు. కాబట్టి అభ్యసనం అనేది పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. 6 నెలల వయసు పిల్లాడు ఏం నేర్చుకోలేడు. వాడు జస్ట్ బొమ్మలను చూడడము, తలను కదిలించడము అలాంటివి చేస్తూ ఉంటాడు. అందులో ఉదాహరణ, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతుంటాడు అంటే దానికి ఆ పిల్లవాడికి తగిన పరిపక్వత అభ్యాసనంలో సాధ్యమవుతుంది. ఒకవేళ కేవలం పరిపక్వతతోనే సైకిల్ తొక్కగలిగితే అంతే పరిపక్వత ఉన్న పిల్లలందరూ సైకిల్ తొక్కాలి, కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క రకమైన మెచ్యూరిటీ ఉంటుంది. ఒక పిల్లోడు 6 yearsకి సైకిల్ తొక్కుతాడు, ఒక పిల్లోడు 10 yearsకి సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. అలా వాళ్ళ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే పరిపక్వత అంటారు అభ్యసనంలో. అభ్యసనం అంటే ఏం లేదు, నేర్చుకోవడం అంతే. అభ్యసనంలో ఇంకా ముఖ్యమైనది ప్రేరణ. ప్రేరణ అంటే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి అంశం పట్ల పూర్తి ఏకాగ్రతను నిలపడానికి వ్యక్తికి ప్రేరణ కావాలి. అందులో 2 రకాల ప్రేరణలు కలవు. అందులో ఒకటి అంతర్గత ప్రేరణ, ఇంకోటి బాహ్య ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి తనకు తానుగా నేను నేర్చుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి అని కుతూహలంతో ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ఇది తన మనసులోంచి లోపల నుంచి వస్తుంది కాబట్టి అంతర్గత ప్రేరణ అంటారు. బాహ్య ప్రేరణ అంటే ఒక వ్యక్తికి విషయాన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పక్కన వాళ్ళు చెప్తే నేర్చుకోరా, ఇట్లా చేయరా అని చెప్తే అప్పుడు వాడు వాళ్ళ మాటలు విని తర్వాత ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు. దీన్నే బాహ్య ప్రేరణ అంటాడు. అంతే. అదేవిధంగా అభ్యసనంలో సాధారణ ప్రేరణ ఉంటుంది. అభ్యసనం వల్ల అవసరాలు అన్నీ ఉంటాయి. దీంట్లో ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఉంటాయి. అభ్యసనంలో సిద్ధాంతాలు కలవు. అందులో కొన్ని సిద్ధాంతాలు, నిబంధనలు కలవు. అందులో మొదటిది సాంప్రదాయక నిబంధన. సాంప్రదాయక నిబంధనను వచ్చేసి ఇవాన్ పావలోవ్, రష్యన్ శాస్త్రవేత్త, కుక్క మీద ప్రయోగం చేశాడు. అంటే ఇది సిద్ధాంతం ఏం లేదు, ఈజీ. మామూలుగా మనము ఫస్ట్ ఫుడ్ పెట్టినప్పుడు కుక్క ఆ ఫుడ్ని చూసి లాలాజలము స్రవిస్తుంది.
తర్వాత సెకండ్ టైము ఫుడ్ పెట్టేటప్పుడు ఒక గంట కొట్టి ఫుడ్ పెడతాడు. అలా 2-3 టైమ్స్ ఫుడ్ పెట్టేటప్పుడు గంట కొట్టి ఫుడ్ పెడతాడు. థర్డ్ టైము ఫుడ్ పెట్టుకోకుండా గంట కొడతాడు. కొడితే ఆ గంట సౌండ్కి మన ఓనరు ఫుడ్ పెడుతున్నాడేమో అని అది గ్రహించి ఫుడ్ లేకున్నా కూడా గంట సౌండ్కే లాలాజలం స్రవిస్తుంది. మొత్తం థియరీ అంతా ఇదే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో, ఏమి లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇవాన్ పావ్లోవ్, రష్యన్ శాస్త్రవేత్త. ఇందులో 3 దశలు ఉన్నాయి. అది మొదటి దశ, రెండవ దశ, మూడో దశ. మొదటి దశలో ఆహారం పెడతాడు, లాలాజలం ఊరుతుంది. అది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. రెండో దశలో గంట శబ్దం కొట్టి ఆహారం పెడతాడు, లాలాజలం ఊరుతుంది. అప్పుడు ఇది అసహజ ఉద్దీపన, గంట శబ్దం అనేది. ఆహారము సహజంగా పెడతాడు కాబట్టి సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందన. ఉద్దీపన అంటే మనం అన్నం పెట్టడం, ప్రతిస్పందన అంటే ఆ అన్నం చూసి అది లాలాజలం స్రవించడం, అంతే. మూడో దశలో ఫుడ్ పెట్టుకోకుండా గంట శబ్దం ఒకటే కొట్టి దానివల్ల లాలాజలం ఊరుతుంది. దీన్నే పావ్లోవ్ కుక్క మీద ప్రయోగం చేశాడు. దీన్నే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటారు. దీంట్లో కూడా కొన్ని నియమాలు కలవు. అది పునర్బలన నియమము, లేకుంటే విరమణ లేదా విలుప్తికము, ఆయత్న స్థిత స్వాస్థము, సామాన్యీకరణము, విచక్షణము, ఉన్నత క్రమ నిబంధనము కలవు. పునర్బలన నియమము ఏదైనా ప్రవర్తన బలపడేందుకు లేదా అదే ప్రవర్తన మళ్ళీ ఏర్పడేందుకు చేసేదే పునర్బలన నియమం. విరమణ లేదా విలుప్తీకరణం పై ప్రయోగంలో ఆహారం ఇవ్వడం ఆపేసి కేవలం గంట శబ్దం మాత్రమే చేస్తే మొదటి కుక్క లాలాజాన్ని స్రవించినప్పటికీ తర్వాత గంట శబ్దానికి లాలాజలం స్రవించకపోవడమే విరమణ. విరమణ అంటే ఫస్ట్ గంట కొట్టి ఫుడ్ పెట్టేది అలవాటు చేసినాడు, తర్వాత గంట కొట్టి ఫుడ్ పెట్టలేదు, ఒకసారి చూస్తుంది లాలాజలం స్రవిస్తుంది. అట్లా ఇంకా ఫిఫ్త్ టైంకి గంట కొడతాడు, కొంచెం చూస్తుంది, కొంచెం లాలాజలం స్రవిస్తుంది. ఇంకా 20 టైమ్స్ 30 టైమ్స్కి ఊరికి గంట కొడుతుంటే అది ఇంకా ఫుడ్ పెట్టలే అని చెప్పి లాలాజలం స్రవించదు. అంటే ఇంక విరమణ అంటే అది వదిలేసి ఉంటుంది. ఇంకా దీన్ని విరమణ లేదా విలుప్తీకరణం అంటారు. ఆయత్న స్థిత శ్వాసం అంటే ఎప్పుడో రోడ్లో పోయేటప్పుడు కుక్కకు బిస్కెట్ వేసినాం, అలా ఎప్పుడో మనం గంట కొట్టిన శబ్దానికి అది లాలాజలం స్రవించుతుంది, ఫుడ్ పెడతాడు మా ఓనర్ అని. అప్పుడు ఉన్నట్టుండి ఒక నెల తర్వాత సడన్గా యజమాని గంట కొడితే కుక్క సడన్గా లాలాజలం స్రవిస్తుంది. అంటే ఎప్పుడో 3 నెలల కింద జరిగిన విషయం గురించి కుక్క ఆలోచన చేసి సడన్గా గుర్తుకు వచ్చి లాలాజలం స్రవిస్తుంది గంట శబ్దానికి. దీన్నే ఆయత్న స్థిత శ్వాసం అంటారు. అంటే సడన్గా గుర్తుకొస్తుంది ఎప్పుడో జరిగినది, అంతే. సామాన్యీకరణం అమెరికాకు చెందిన ప్రవర్తనవాది అయిన జేబీ వాట్సన్ ఈ నియమం ఆధారంగా 11 సంవత్సరాల వయసు ఉన్న ఆల్బర్ట్పై ప్రయోగం చేశాడు. వాట్సన్ ఆల్బర్ట్లో ఒక ఎలుకను చూపించాడు. ఆల్బర్ట్ ఎలుకను సమీపించినప్పుడు వాట్సన్ ఒక శబ్దం చేశాడు. ఇలా కొన్ని మార్లు చేసి ఆల్బర్ట్కు తెల్ల ఎలుకలంటే భయాన్ని కలిగించాడు. తర్వాత ఆల్బర్ట్కు తెల్ల రంగు వస్తువులంటే చూస్తే భయపడ్డాడు. ఇది అంటే ఆల్బర్ట్ తన భయాన్ని సామాన్యీకరణ చేసుకున్నాడు అనమాట. రోజు తెల్ల ఎలుకను చూపించి భయపెట్టి తర్వాత ఎలుకను చూపించుకున్న తెల్ల ఎలుక కాబట్టి తెల్ల వస్తువులు తెల్ల బట్టలు చూసి పిల్లడు భయపడుతున్నాడు. అంటే ఇది కూడా ఎలుకనేమో అని అట్లా దాని కూడా